నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. విజయ్ అనే నేను ఎట్టకేలకు మే 4వ తారీఖు ఫలితాలు వచ్చినా సరే ఈరోజు ఎట్టకేలకు ముఖ్యమంత్రి కాబోతున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవానికి తమిళ రాజకీయాల్లో నెట్టుకోగలడా లేదా అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పూర్తి స్థాయిలో తను ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పోతున్నాడని చెప్పేసి మనం వింటున్నాం. సో మొత్తానికి మీరేం చెప్తారు దీని గురించి? విజయ్ అను నాన్ తమిళ్లో, విజయ్ అనే నేను తెలుగులో. సో మొత్తానికి అతని కళ నెరవేరింది. 2 రోజులుగా కొద్దిగా అతను టెన్షన్ పడుతున్నాడు, ఏమవుతుంది అని, గవర్నర్ ఎందుకు పిలవలేదని. గవర్నర్ మీద కూడా చాలా నెగిటివ్ వచ్చింది. బీజేపీని అందరూ ఆడిపోసుకున్నారు. కానీ ఆయన పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఇవాళ పద్ధతి ప్రకారమే ఇవాళ విజయ్ నెంబర్స్ తీసుకుని వెళ్తున్నారు. నిన్న మొన్న కూడా మీరు గమనిస్తే కనుకైతే ఎవరు తీసుకెళ్లారో లేదో అతను ఫైల్ పట్టుకుని కూడా వెళ్ళాడు. మనకు తెలిసి ఇంతకుముందు ఎవరైనా వెళ్ళారో లేదో నాకు ఐడియా లేదు. అంటే ఎవరికి వాళ్ళు సిస్టమేటిక్గానే వెళ్తున్నారని. అంటే తొందరపాటు పనికిరాదు రాజకీయంలో అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత స్పెక్యులేషను, ఎన్ని కథలు, ఎన్ని కథానికలు, ఎన్ని రకాలుగా అల్లాము అందరం కూడా. అంటే ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఊహకి తోచినంత అందినంత వాళ్ళు మాట్లాడాము. కానీ జరగాల్సిందే జరిగింది. ఎందుకంటే డిఎంకే ఎక్కడా కూడా కందలేదు, కుందలేదు, తొణకలేదు, బెణకలేదు. వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. కానీ మాట తప్పింది కాంగ్రెస్, వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్. వెన్నుపోటు పొడిచి వాళ్ళు అంటాడు ఆయన మాణిక్యం ఠాకూర్, ఏంటి డిఎంకే ఏఐడిఎంకే బీజేపీ హ్యాండ్లోకి వెళ్ళిపోయాయి, వాళ్ళ రిమోట్లో ఉన్నాయి అని. తప్పు కదా, ఇందాకే అన్నాడు. డిఎంకే లెటర్ కూడా రాసింది, మీరు వెన్నుపోటు పొడిచారు 55 సంవత్సరాలు మాతో ఉండి, తర్వాత ఇంకా ఫ్యూచర్లో మాకు ఏ సంబంధం లేదు. ఈవెన్ వాళ్ళు సీట్లు కూడా పక్కన వద్దని చెప్పారని తెలుస్తోంది, మా పక్కన కాంగ్రెస్ ఉండకూడదని. డిఎంకే అంత ఓపెన్గా చెప్పింది, రాసింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే కాంగ్రెస్ తోటి ఉండి ఎవరు కూడా బాగుకున్నది ఏమీ లేదు. పార్టీలు నాశనం అయిపోతాయి. ఇవాళ కాంగ్రెస్తో పొత్తు వెళ్లకుండా డిఎంకే వెళ్ళుంటే ఆ 27 సీట్లు కూడా డిఎంకే ఖాతాలోకి వచ్చేవాము. వాళ్ళు 5 సీట్లు గెలిచారు, వాళ్ళు 27 సీట్లు ఇస్తే. సో మొత్తం 5 ఇవాళ డిఎంకే వల్లే వచ్చాయి కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఉనికేం లేదు అక్కడ తమిళనాడులో. కాబట్టి ఆ రకంగా నష్టపోయింది కదా. సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ కాంగ్రెస్ ఎంత అవకాశవాద రాజకీయాలు చేస్తుంది అనేది ప్రూవ్ అయింది. వాళ్ళ స్నేహహస్తం చాచగానే టీవీకే తీసుకోవటం కూడా తప్పు అనే ఒక మాట అందరిలోనూ వచ్చింది. ఎందుకంటే అతనికి అనుభవరాహిత్యం, రాజకీయంగా ఇంకా అతనికి ఏమీ తెలియదు. తండ్రి కూడా తొందరపడి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడటం, కాంగ్రెస్ని ఆహ్వానించటం అవసరం లేదు. ఏమవుతుందంటే మనం చులకనవ్వడం ఒకటిను, ఎవరికి వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ 2 రకాల అడ్వాంటేజ్. ఒకటి బీజేపీ ఎంటర్ అవ్వకూడదని ఒక దురుద్దేశం, రెండోది వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళు చూసుకున్నారు. 2 రకాలు చూసుకున్నారు మనం గమనిస్తే కనుక. కానీ ఒక రకంగా ఇవాళ కాంగ్రెస్తో ఉండడం వల్ల కష్టమైన విజయ్ కనిపిస్తుంది, అంత సుఖమేం కాదు. వీసీకే 4, సిపిఐ సిపిఎం 2, కాంగ్రెస్ 5, 11, 11ను 108. సరే ఒకటి మైనస్ అనుకుంటే 118 సరిపోయింది. సో 118 బొటాబొటీ మార్కుల్లాగా, బొటాబొటీ సంఖ్యతోటి వీళ్ళు ఎంతకాలం ముందుకెళ్తారు. అందుకే డిఎంకే ఎక్కడా కూడా అంటే గీత దాటకుండా మేము అబ్జర్వ్ చేస్తామంది. 6 నెలలు టైం ఇస్తాము, అబ్జర్వ్ చేస్తాము, మేము ఏది కలగజేసుకోము. ఇవాళ కాంగ్రెస్ వెళ్లకుండా ఉంటే అనుకుందాం, బీజేపీతో వెళ్ళి ఉంటే, లేదు బీజేపీ ఉన్నా కూడా ఇవాళ ఇండియన్ ముస్లిం లీగ్ ఉంది కదా, ఇండియన్ ముస్లిం లీగ్ ఉన్నా మీరు కాంగ్రెస్ని ఓకే చేశారు కదా, అంటే మీరందరూ ఏమంటారు కూటమిలో ఉన్నారుగా, దెన్ వై యూ యాక్సెప్టెడ్ విజయ్. అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం ఒకసారి ప్రస్తావించాలి. వాస్తవానికి విజయ్ ఎన్నికలలో నించున్న తర్వాత ఏ రోజు కూడా వైసీపీ వాళ్ళ సైడ్ చూసినటువంటి ఒక దాఖలా లేవు. కానీ వైసీపీ అటు డిఎంకేకి ఆర్కే రోజా గారితో ప్రచారం చేయించారు, అటు స్టాలిన్ ఉన్న ఎమ్మెల్యే సీట్ కూడా పోగొట్టేసి. ఎగ్జాక్ట్లీ. ఇది తీసి పక్కన పెడితే ఈరోజు గెలిచిన తర్వాత
లేదు విజయ్ మా వల్లే గెలిచాడని చెప్పుకుంటున్నటువంటి వైనం ఇంకొక వైపు చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జగన్ అండ్ విజయ్కి ఒక పోలికలు ఏం పోలుస్తున్నారంటే జగన్ సింగిల్గా వచ్చాడు, అదేవిధంగా విజయ్ సింగిల్గా వచ్చాడని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వం స్థాపించేటువంటి పరిస్థితుల్లో జగన్ సింగిల్గా వచ్చాడా లేదా పొత్తులో పోయాడంటే ఏం చెప్తారు? అంటే జగన్ సింగిల్గా వచ్చాను అనుకున్నాడు, కానీ మనం గతంలో చెప్పాము అతనికి ఎంతమంది సహాయం చేశారు. ముందు అసలు తండ్రి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఇంకా అంతకు మించి నీకు ప్లస్ ఏం కావాలి? నువ్వు విజయ్కి ఏ రకంగానూ పోలిక లేదు. విజయ్ కూడా ప్రభుత్వాన్ని స్థాపించాలంటే వేరే పార్టీ, అది కూటమే. ఇప్పుడు ఇది ఇప్పుడు విజయ్ సింగిల్ కాదు, ఒకటి రెండు. అసలు విజయ్ అనే అతను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, అతనికి వెనకాల ఏమి అండదండ లేదు. వేరే నీ తండ్రి అనేవాడే నీకు ఒక పెద్ద ఎసెట్. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదంలో చనిపోవటం అనేదే నీకు పెట్టుబడి. నీ తండ్రి నీకు పెట్టుబడి. ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు అక్కడ పెట్టుకుని ఇక్కడ నువ్వు సంతకాలు తీసుకున్నావంటే నువ్వు ఎంత కర్కోటకుడు అయి ఉంటావు. నీకు తండ్రి కంటే కూడా నీకు పదవి ముఖ్యం అనుకున్నావు. నేను ముఖ్యమంత్రిని కావాలనుకున్నావు, సంతకాలు తీసుకున్నావు, సోనియా గాంధీతో బేరం పెట్టుకున్నావు. ఆవిడ ఒప్పుకోలేదు ఎటొచ్చి. అందుకే నువ్వు సింగిల్గా రావడం ఏంటి? నువ్వు తర్వాత కోపం వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని తల్లి చెల్లి ఇంతమందితోటి నీకు వాళ్ళ వల్ల వాళ్ళ కష్టం నీ ఫలితం, నీ ఫలం వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం. అప్పుడు కూడా సిపిఎం సిపిఐతో వాళ్ళు కూడా పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేశారు. అంతకుముందు ఇప్పుడు మొన్న అతను ఎవరు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా, మన 24లో జనసేనతో పెట్టుకుందాం అనుకున్నాడు. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ మీద అంత కోపం కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ని పొత్తులోంచి బయటకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా టీడీపీ నుంచి జనసేనని దూరం చేయాలి. జనసేన మనతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఎవరితోటి పెట్టుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు కంకణం కట్టుకున్నది అది. అది ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 2 చోట్ల విజయ్ నిల్చోవడం, దాని తర్వాత 2 చోట్ల గెలవడం చూసాం. సో తిరుచి నుంచి ఖచ్చితంగా త్రిష నిల్చోబెడుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జరిగే పరిణామం అదేనా? సో లేదా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే త్రిష నిల్చోపెడితే వచ్చే పరిణామాలు ఏంటో మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే సంగీత వెనక్కి వస్తా అన్నారు. సో ఇప్పుడు మీకు మొత్తం సినారియో మారచ్చు. మనం ఇప్పుడు ఇమీడియట్గా మొన్న అనుకున్నాం త్రిష నిల్చుంటుంది, ఉప ముఖ్యమంత్రి అవుతుందని. కానీ ఇవాళ మీకు ఏమంటారు, టీవీకే తోటి ఉండే వాళ్ళల్లో వాళ్ళెవరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కాదు ఎమ్మెల్యేలు. ఇవాళ గెలిచిన వాళ్ళల్లో ఏడీఎంకే వాళ్ళు ఉన్నారు, డిఎంకే వాళ్ళు ఉన్నారు. డిఎంకేలో సెంగోటయన్, ఏఐడిఎంకేలో షణ్ముగం, ఇద్దరు చాలా సీనియర్స్. సెంగోటయన్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీకు తెలుసో లేదో, సెంగోటయన్ ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలి అని అడగల. జయలలితతో ఉన్నప్పుడు కానీ పళనిస్వామితో ఉన్నప్పుడు కానీ. మీకు ఇంకా తెలుసో లేదో, జయలలిత చనిపోయాక ముఖ్యమంత్రిని చేసేటప్పుడు సెంగోటయన్ని శశికళ 5.5 కోట్లు అడిగింది, నేను ముఖ్యమంత్రిని చేస్తానని. ఇతను నా దగ్గర డబ్బులు లేవు, నాకు వద్దు అని చెప్పాడు. తెలుసా మీకు? అంత సిన్సియర్ అతను. కాబట్టి ఇవాళ సెంగోటయానికి యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే విజయ్ చాలా మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే సిన్సియర్ మనిషి, అన్నీ తెలుసున్న మనిషి, అతను గట్టిగా ఏది అడగడు. మీకు అర్థమైందా? నోరు తెరిచి ఇది కావాలి అని అడగడు, ఏది ఆశించడు. అలాంటి వ్యక్తిని పెట్టుకుంటే విజయ్ ఖచ్చితంగా మంచి పరిపాలన అందించవచ్చు. ఇప్పుడు షణ్ముగం ఉన్నారంటే షణ్ముగం కూడా మంచివాడే, కానీ షణ్ముగం 25 మందిని తీసుకుని వస్తాడని అనుకున్నారు. అందుకని నేను చెప్తున్నది అది. అందుకని మనం మనిషిని అంచనా వేయాలి. ఇవాళ త్రిష వచ్చి ఏం చేస్తుంది? త్రిష వల్ల జరిగే ప్లస్ ఏమీ లేదు. ఇప్పుడు త్రిష అనే ఆవిడ ప్రచారము చేయలేదు, త్రిష వల్ల నెగ్గింది లేదు. ఇది విజయ్ తనంతట తను నెగ్గాడు, ప్రజలు కోరుకున్నారు. ఇక్కడ విజయ్ కోరుకోవడం కూడా కదా, విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, ప్రజలు విజయ్ కావాలనుకున్నారు, మాకు డిఎంకే వద్దు, ఏఐడిఎంకే వద్దని. అందుకే ఇవాళ డిఎంకే ఎటువంటి పావులు కదపలేదు. తొందరపడ్డం కానీ, లేకపోతే ఏఐడిఎంకేతో కలుస్తామని కానీ, ప్రభుత్వం ఫామ్ చేస్తామని కానీ ఏదీ చెప్పాల. ఏఐడిఎంకే కూడా చాలా ఆచితూచి వ్యవహరించింది. అంటే ప్రజలు నాడి ఎలా ఉంది, వీళ్ళు ఏం కోరుకున్నారు, ఓకే వాళ్ళకి వాళ్ళ విజయ్ కావాలి. ఆయన ముఖ్యమంత్రి అయిపోతే విజయ్ ఏం చేస్తాడు చేయడు 6 నెలల కథ ఏడాదిలో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఇది మీకు ఎలాగంటేనండి,
ఇప్పుడు మీరు ఒక జంతువు ఇంకో జంతువుని చంపాలనుకుంటుంది ప్రే, ఆకలేస్తూ ఉన్నా సరే వేచి చూసి, సింహం ఉంటుందండి, సింహం ఎలా పంజా వేస్తుంది వెంటనే వేస్తుందా? వెయ్యదుగా, చూసుకుంటుంది, చూసుకుని కరెక్ట్గా పంజా విసురుతుంది. అట్లా డిఎంకే చేస్తుంది. అందుకని ఇప్పుడు అతన్ని అబ్జర్వ్ చేస్తారు. 6 నెలల తర్వాత ప్రశ్నిస్తామన్నాడు డిఎంకే స్టాలిన్. అప్పటి నుంచి మొదలవుతుంది. ఈలోగా ఇప్పుడు బీసీకేతో పెద్ద సమస్యలు రాకపోవచ్చు, కానీ కాంగ్రెస్తో తలనొప్పి. అప్పుడే ఖర్గే వచ్చాడు. ఇవాళ ఖర్గే అందరితోటి మాట్లాడుతున్నాడు. ఖర్గే ఇవాళ బీసీకేతో మాట్లాడుతున్నాడు, తిరుమావల్వంతో, సిపిఐ సిపిఎంతో. ఇప్పుడే వార్త వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే మొలగనివ్వరు, చావనివ్వరు, ముంచరు, తేల్చరు. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి విజయ్. మరి వాళ్ళని దూరంలో పెడతాడా? ఎలాంటి పోస్టులు ఇస్తాడు వాళ్ళకి? అంటే మంత్రి పదవులు ఏమి ఇస్తాడు, ఏవి తన దగ్గర ఉంచుకుంటాడు, ఎవరెవరిని ఎక్కడ పెడతాడు, ఇంకా మీదట ఆట ఎలా మొదలు పెడతాడు? వేటయ్య ఏదో సినిమా కూడా ఉంది అతనిది. అందుకని వేటయ్య ఆటయ ఏంటి అనేది తేలాలి. సో చూద్దామని ఖచ్చితంగా లియో ఛానల్ తరఫున కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ గారికి కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా సుస్థిరమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పాలని, మంచి పాలన ఇవ్వాలి, మంచి పాలన కూడా ఇవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.